హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ అన్నపూర్ణ. ఈరోజు మన వీడియో ఎస్ఎస్ఎస్ ఇడ్లీ సెంటర్, విజయవాడలోని గాయత్రి నగర్ దగ్గరలో ఉన్న లలిత జ్యువెలరీకి పక్క బిల్డింగ్ ఎదురు సందులో ఉంటుంది. పాక కనపడుతుందండి, అదే ఎస్ఎస్ఎస్ ఇడ్లీ సెంటర్ అనమాట. ఎస్ఎస్ఎస్ ఇడ్లీ సెంటర్లో ఇడ్లీలు ఎలా వేస్తారు, పెద్ద పళ్ళెంలో వేసి ఎలా సర్వ్ చేస్తారు, ఇడ్లీలను ఏ షేప్లో కట్ చేస్తారు, జనం ఎలా వస్తున్నారు, ఇడ్లీలో ఏమేమి చట్నీలు సర్వ్ చేస్తారు అనే విషయాలను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. భలే చిత్రంగా ఉందండి ఇడ్లీ సెంటర్. మరి చూసేద్దాం పదండి. అదిగోండి నాగ అశ్విన్ అంట, మహానటి కల్కి సినిమాలు తీసిన డైరెక్టర్ నాగ అశ్విన్ సెల్ఫీలు దిగుతున్నారు. వాళ్ళు కూడా ఈరోజే వచ్చారు. మళ్ళీనేమో అశ్విని దత్ గారి డాక్టర్ కూడా వచ్చారు. అసలు పెద్ద పెద్ద కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళ జనం వస్తూనే ఉంటారనమాట. అది చూడటానికి పాక, కానీ దానికి వచ్చే వాళ్ళందరూ హై లెవెల్ పీపుల్సే వస్తూ ఉంటారు. ఇక్కడ ఓన్లీ ఇడ్లీలు మాత్రమే ఉంటాయండి. ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. నెయ్యి ప్యాకెట్ సపరేట్గా కొనుక్కోవాలి. లాస్ట్ మంత్ వచ్చినప్పుడైతే 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 7 రూపాయలు చేశారు. ఇడ్లీ ఒకటి 15 రూపాయలు అనమాట. ఎన్ని ఇడ్లీలైనా మనం వేయించుకోవచ్చు. ఒక చట్నీ ఒకటి, కారపొడి, అల్లం చట్నీ ఇస్తారు, కొబ్బరి చట్నీ అనమాట. సాంబార్ లాంటివి ఏమీ ఉండవు. జనం మాత్రం కిటకిటలాడిపోతూ ఉంటారు. బయట చూడండి ఎంత దూరంగా క్యూ ఉందో. బయట ఒక అతను కాపలా ఉంటాడు, లోపల సీట్లు ఖాళీ అయితేనే లోపలికి వదులుతాడు. ఖాళీ అయ్యేదాకా అందరూ బయట వెయిట్ చేయాల్సిందే. ఒక కాపలా కాస్తూ ఉంటాడు అనమాట. లోపల 10 మంది ఖాళీ అయితే మళ్ళీ 10 మంది లోపలికి పంపిస్తాడు. ఆ 10 మంది బయటకు వచ్చాక బయట వాళ్ళని లోపలికి పంపిస్తాడు. ఒక్క ఇడ్లీకి ఇంత డిమాండా? ఆ ఇడ్లీలు కూడా స్క్వేర్ షేప్లో ఉంటాయి చూడండి, వెరైటీగా ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేట్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని టచ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. అప్పుడు ముందుగా మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.